సో ఫ్రైడే అయిపోయింది, సాటర్డే వచ్చేసింది. వీఆర్ ఇన్ సాటర్డే. నిన్నటి దినము ఇస్ కాల్డ్ సైలెంట్ సాటర్డే కదా, నిశ్శబ్దమైనటువంటి శనివారం అంటారు. ఎందుకో తెలుసా? గుడ్ ఫ్రైడే రోజు ఎంతో మరి కార్యక్రమాలు అవి ఇవి చేస్తూ ఉన్నాం. సడన్గా గుడ్ ఫ్రైడే తర్వాత జంప్ ఎక్కడ చేస్తామో ఈస్టర్లోకి జంప్ అయిపోతాం కదా. అదే హడావిడితో మనం ఈస్టర్లోకి జంప్ చేసేస్తాం, కానీ శనివారం మనం మర్చిపోతాం. శనివారం జరిగినటువంటి విషయాలు మనము మర్చిపోతాము. ఆ శనివారం రోజు ఒక నిశ్శబ్దమైనటువంటి దినము. శిష్యులందరూ కూడా భయముతో ఉన్నటువంటి దినము. ఏమి జరుగుతుందా అనేటువంటి భయము, భయాందోళన కలిగినటువంటి దినము. వారికి ఉన్నటువంటి కలలు, వారికి ఉన్నటువంటి ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూడా ఏమైపోయాయి? చెదిరిపోయినటువంటి దినము ఆ శనివారము. బికాస్ వారు 3.5 సంవత్సరాలుగా వెంబడించినటువంటి ఆ యేసయ్య ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు ఎవరు వారికి ఉంటారు? ఎవరు నడిపిస్తారు? బయటికి వెళ్తే ఎవరు పట్టుకొని చంపేస్తారేమో అనే భయము వారికి పట్టుకుంది. అందరూ కూడా ఒక గ్రూపుగా కూర్చున్నారు. ఏమి చెయ్యాలో తెలియక, తోచక వారు కూర్చొని ఉన్నటువంటి సమయము, నిశ్శబ్దమైనటువంటి సమయము, భయాందోళనకు గురి అయినటువంటి సమయము. ద సైలెంట్ సాటర్డే అని అంటారు కదా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనకేమనిపిస్తుందంటే, అవర్ లైఫ్ ఇస్ లైక్ అ సైలెంట్ టైం. నేను ఎంత ప్రార్థన చేసినా ఏం జరుగుతుంది? ఏమీ కూడా జరగట్లేదు. ఎంత మొరపెట్టుకున్నా సరే ఏమీ కూడా జరగట్లేదండి. ఎంత ప్రార్థన చేసినా సరే ప్రేయర్ ఈ సీలింగ్ తగిలి కిందికి వచ్చేస్తుంది అని అనిపిస్తూ ఉంది కదా. కొన్ని మార్లు ఆ రీతిగా మనకు అనిపిస్తుంది. కానీ ప్రియులారా గమనించండి, పునరుద్ధాన దినము రాబోతుంది. హల్లెలూయా. కనుక ఆ పునరుద్ధాన దినము కొరకు దేవుడు సైలెంట్గా పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన దినము ప్రూఫ్ అన్నమాట, రుజువు. ఏంటంటే ఏ రుజువు అది? దేవుడు మౌనంగా ఉన్నా సరే ఆయన కార్యాన్ని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. శనివారము మౌనంగా ఉన్నా సరే ఆదివారం రాబోతూ ఉంది. హల్లెలూయా. ఆదివారం రోజు దేవుడు కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు అనేటువంటి ఒక రుజువు మరి మనకు దొరుకుతా ఉందని మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే, మరి ఉదయకాలమునే మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయానికి మనం తెరుద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనములో, సూర్యోదయము అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకడు చెప్పుకొనుచుండిరి. ఎవరు చెప్పుకుంటున్నారో మొదటి వచనములో మనం కనబడతా చూడండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి వారు బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి దగ్గరికి వారు వస్తూ ఉన్నారు. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారి మనస్సులో ఒక ప్రశ్న ఉన్నది. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? స్త్రీలు సమాధి దగ్గరికి వస్తా ఉన్నారు. ఉదయకాలమని ఎందుకు వస్తున్నారో తెలుసా? యేసు ప్రభుల వారి యొక్క భౌతిక దేహాన్ని ఏం చేయడానికి? అభిషేకించడానికి సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి అభిషేకించి కొన్ని రోజులు వారు ప్రిజర్వ్ చేస్తారు. అలాగే ఆ రోజుల్లో ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి భౌతిక దేహానికి వారు సుగంధ ద్రవ్యాలను పూసి దాన్ని కొన్ని రోజులు దాన్ని అలాగే పెట్టేవారు. అలా పెడుతూ స్త్రీలు వచ్చి ఆ పనిని చేసేవారు. సో ఆ యొక్క పద్ధతి ప్రకారము స్త్రీలు ఎప్పుడు లేస్తూ ఉన్నారు? పెందల కడనే లేస్తా ఉన్నారు. ఎంతమంది స్త్రీలు ఎర్లీగా లేస్తున్నారండి ఈ రోజుల్లో? వితౌట్ బెడ్ కాఫీ, వితౌట్ టీ కదా. ఎర్లీగా లేస్తున్నారా మీరు? బ్రదర్స్ ఈ మధ్య ఎర్లీగా లేస్తున్నారు కదా బ్రదర్స్. మనం కదా ఎస్ అంటే అందరు చూడండి ఎస్ అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఎస్ అని చాలామంది బ్రదర్స్ కూడా తొందరగా లేస్తున్నారండి. చాలా మంచిది. సో మీకు అందరికీ హెల్ప్ చేస్తున్నారని నమ్ముతున్నాను. అవునా బ్రదర్స్, సిస్టర్స్? మీకు హెల్ప్ చేస్తున్నారు కదా.
బెడ్ కాఫీ ఇస్తారంట వాళ్ళు మీకు. అబ్బబ్బబ్బబ్బా, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. సో నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. పునరుద్ధాన దినమందు మరి మేము లాంగ్ బ్యాక్ 90s మేబీ 92, 94, 95 ఆ టైంలో నాన్నగారితో పాటు మేము సిటీలో సంఘం ఉండేది, ఇంగ్లీష్ సంఘము. ఆ సంఘానికి మేము ఆదివారం బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళం సిటీకి. ఎక్కడి నుండి? BHL నుండి సికింద్రాబాద్కి వెళ్ళి సంఘాన్ని అటెండ్ అయ్యి ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఈస్టర్ రోజు వారు ఏం చేశారంటే, ఈస్టర్ రోజు పునరుద్ధాన దినము ఉదయకాలపు సన్ రైజ్ సర్వీస్ పెట్టారనమాట. కొన్ని చర్చెస్లో ఏముంటాయంటే ఉదయకాలపు ఆరాధన. యేసయ్య ఉదయంనే లేచాడు కాబట్టి అదే టైంలో మనము ఆరాధన పెట్టుకుందామని 5 గంటలకే వారు ఆరాధన పెట్టుకున్నారు. ఏ టైంకి? 5 o'clock మార్నింగ్. నేను పెట్టానని కూడా వస్తారా మీరు? 5 o'clock మార్నింగ్ కదా. సో ఆ రోజు మేము ఏం చేసామో తెలుసా? 3 గంటలకల్లా లేచి రెడీ అయిపోయి స్నానం చేసుకొని 4 గంటలకల్లా బస్ స్టాండ్లో నిలబడ్డాం. నాన్నగారు, పిల్లలు, మేము, తల్లిగారు అందరు నిలబడినప్పుడు ట్రావెల్స్ బస్ వాడు వచ్చాడు. బస్ ఎక్కి అక్కడ దిగగానే చర్చ్లో ఒకళ్ళు లేరు, అక్కడ పాస్టర్ గారు మాత్రమే ఉన్నారు. ఆయన చూసి చాలా సంతోషించాడు. ఇంత దూరం నుండి మీరు సికింద్రాబాద్కి వచ్చి మందిరాన్ని అటెండ్ అవ్వడానికి అంత నమ్మకంగా వచ్చారని చాలా సంబరపడిపోయాడు పాస్టర్ గారు కదా. సో మందిరానికి మనం ఎంత సంతోషంగా రావాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. మేము ఆ రోజుల్లో మరి మందిరం అంటే చాలా ప్రేమించేవారు. అందుకే దేవుడు మా ప్రేమను చూసి మందిరాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. మరి ఎంతో దూరం ప్రయాణం చేసేవాళ్ళం, ఎక్కడెక్కడో వెళ్ళి మందిరాన్ని అటెండ్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే దేవుని పట్ల అంత ప్రేమ, అంత భక్తి మా హృదయాల్లో ఉండేది. దాన్ని గమనించి దేవుడు మాకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. సో స్త్రీలలో ఉదయకాలమే లేచారు. వారి మనస్సులో ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే, ఎవరు రాయిని తొలగిస్తారు? గబగబా వచ్చేసారు రెడీ అయిపోయి. రాయిని ఎవరు తీస్తారు? మగవాళ్ళు ఎవరు లేరు అక్కడ కదా. 4-5 స్త్రీలు ఆ రాయిని ఏలితికి తొలగిస్తారండి. అది 1 టన్ను రాయి, అది పెద్ద రాయి. అది హౌ కెన్ దే రిమూవ్? వారు ఆలోచించుకుంటూ వస్తున్నారు, ఎవరు తీస్తారు, ఎవరు ఉంటారు అక్కడ. అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క రోమా సైనికులు హెల్ప్ చేస్తారో మనకు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ యొక్క సమాధికి సీల్ చేసేశారు, ముద్ర వేసేశారు. ఎవరు కూడా లోపలికి రావడానికి లేదు, సమాధి కార్యక్రమాలు చేయడానికి లేదు అని ఆ యొక్క పిలాతు యొక్క రాజు యొక్క చిహ్నముతో ముద్రను వేసేసి కంప్లీట్గా సీల్ చేసేశారు. దేన్ని? సమాధిని. స్త్రీలు ఏమీ తెలీదు, వాళ్ళకి వచ్చేసారు అక్కడికి. వస్తూ వారి మనస్సులో ఆలోచన, ఎవరు రాయిని తొలగిస్తారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన జీవితాల్లో కూడా రాయి లాంటి సమస్యలు ఉండొచ్చు, 1 టన్ను లాంటి సమస్యలు ఉండొచ్చు కదా. కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అడిక్షన్స్ ఉండొచ్చు. అవి తొలగించడానికి చాలా కష్టంగా ఉండొచ్చు మన జీవితాల్లో. మీ మనస్సులో కూడా ప్రశ్న, ఈ సమస్య ఎలా పోతుంది? ఈ సమస్య ఎవరు తొలగిస్తారు? ఈ ఇబ్బంది ఎలా పోతుంది నా జీవితంలో? నాకున్నటువంటి ఈ చెడు అలవాటు ఎలా తొలగిపోతుంది నా జీవితంలో నుండి? ఈ యొక్క పరిస్థితిలో నుండి నేను ఏ రీతిగా బయటికి రాగలను అనేటువంటి ఆలోచన నీ మనసులో కూడా రావచ్చు. ఆ రోజు స్త్రీలకు ఆ ఆలోచన వచ్చింది, వారి మనస్సులో ఆ తలంపు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఈస్టర్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆ సమస్యను, ఆ రాయిని దేవుడే తొలగిస్తాడు. హల్లెలూయా. దేవుడే ఆ సమస్యను, ఆ యొక్క సమస్యకు పరిష్కారమును దేవుడే అనుగ్రహిస్తాడు. అందులో నుండి నిన్ను బయటికి రప్పించేది ఆయనే, ఆ సమస్యను తొలగించేది ఆయనే. హల్లెలూయా. నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ సమాధిలో నువ్వు చిక్కుకున్నావేమో, బయటికి రావడానికి నువ్వు కష్టపడుతున్నావేమో, అలాగైతే అందులో నుండి నిన్ను బయటికి రప్పించే సామర్థ్యము, శక్తి ఎవరికి ఉందండి? దేవునికే. హల్లెలూయా. ఆయనే ఆ కార్యాన్ని చేయగలడు, ఆయనే ఆశ్చర్య కార్యాన్ని చేయగలడు. కేవలము నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, నీకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా.
He will not only give you a better life, He will give you a new life. ఒక నూతన ప్రారంభాన్ని దేవుడు మరి నీకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క మరి శుభదినమందు, ఈ యొక్క ఈస్టర్ దినమందు దేవుడు కార్యాన్ని జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. సో గమనించండి, మరి యోహాను సువార్త 20వ అధ్యాయము వీడియోలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనములో మనకి ఈ మాటలు కనిపిస్తా ఉన్నాయి. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. సో యేసయ్యతో మరి యేసయ్య ఎక్కడున్నాడు? సమాధి దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సమాధి ప్రక్కనే ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. అక్కడ మగ్దలేను మరి ఆ బోరున ఏడుస్తా ఉంది. నా ప్రభువుని ఎక్కడ తీసుకెళ్ళిపోయారు అని. మరి యేసు పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ అంత గొప్పది. హల్లెలూయా. సో ఆ ప్రేమతో యేసయ్యని అడుగుతా ఉంది. ఆ ప్రేమతో మరి అక్కడ ఉన్నటువంటి మరి తోటమాలి అనుకొని ఆ వ్యక్తితో అంటుంది, యేసయ్య ఎక్కడ పెట్టారో తెలుసా? ఒక తోటలో ఆయనను పెట్టారు. ఆ తోట ఎవరిదంటే, తోటలో ఉన్నటువంటి సమాధి ఎవరిదంటే అర్మితియా యోసేపు యొక్క సమాధి. ఈ అర్మితియా యోసేపు యొక్క సమాధిలో యేసు ప్రభుల వారిని పెట్టాడు. అర్మితియా యోసేపు ఎవరంటే యేసు ప్రభుల వారి యొక్క రహస్య శిష్యుడు. ఎవరండి ఆయన? రహస్య శిష్యుడు. అలాగే నికోదేము కూడా యేసు ప్రభుల వారి యొక్క రహస్యంగా శిష్యుడుగా ఉన్నటువంటి వాడు నికోదేము. వీరిద్దరూ కూడా మరి ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నారు. ఒక ధైర్యంగా ఒక తీర్మానం తీసుకున్నారు. అప్పుడు వరకు వారు భయపడతా ఉన్నారు. ఎవరికి భయపడతా ఉన్నారు? రోమియులకు భయపడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమాజ అధికారులకు వారు భయపడుతూ ఉన్నారు. మేము యేసయ్యను వెంబడిస్తున్నాము అని వారికి తెలిస్తే సమాజ మందిరములో లేదా ఆకున్నటువంటి కౌన్సిల్లో నుండి మమ్మల్ని తీసివేస్తారేమో అని భయపడుతూ ఉన్నారు. వారేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, పెద్దలేమనుకుంటారో అని వారికి భయం ఉంది. ఎవరికి? ఈ యొక్క యోసేపు, అర్మితియా యోసేపుకు, నికోదేముకు. అందుకే రాత్రిలో యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, నికోదేము ఎప్పుడు వచ్చాడంట? రాత్రి వేళ యేసయ్యను కలుసుకోవడానికి వచ్చాడు. కానీ గమనించాడు, యేసయ్య చనిపోయినప్పుడు అర్మితియా యోసేపు వెళ్ళాడు. అర్మితియా యోసేపు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పిలాతు దగ్గరికి వెళ్ళి యేసయ్య భౌతిక దేహాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి యేసయ్య యొక్క భౌతిక దేహాన్ని తీసుకున్నాడు. ఆ కార్యము చాలా గొప్పది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ధైర్యంగా అర్మితియా యోసేపు బయటకు వచ్చాడు. అప్పుడు వరకు దాక్కుని ఉన్నటువంటి అర్మితియా యోసేపు ఇప్పుడు బాహాటంగా వచ్చి, నేను యేసయ్య యొక్క శిష్యుడిని, అందుకే నాకు ఆ యొక్క భౌతిక దేహాన్ని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్లి నా సమాధిలో నేను పెట్టుకుంటాను అనుకున్నాడు. హల్లెలూయా. సో యోసేపు అర్మితియా ఏం చేశాడు తెలుసా? ఆయన కోసం ఒక సమాధిని చేసుకున్నాడు. బహుశా వృద్ధుడేమో, చనిపోయినప్పుడు ఈ సమాధిలో నన్ను పెట్టండి, ఈ మంచి గార్డెన్లో ఉన్నటువంటి సమాధిలో పెట్టండి అని అనుకున్నాడేమో, చెప్పాడేమో, మనకు తెలియదు. కొంతమంది వచ్చి అడిగారు, అర్మితియా యోసేపు, ఎందుకయ్యా నీ సమాధిని యేసయ్యకి ఇచ్చారు? ఆయన మరి చనిపోయాడు కదా, మరి నీ సంగతి ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగినప్పుడు అర్మితియా యోసేపు ఏమన్నాడు తెలుసా? అద్దెకిచ్చానండి. ఏమి ఇచ్చాడంట? 3 రోజులకే ఇచ్చాను. ఆయన 3వ రోజు ఏమవుతాడు? తిరిగి లేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రెంట్కే ఇచ్చానండి అని అనుంటాడేమో అని నాకు అనిపిస్తా ఉంది. అవునా? ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ రెంట్. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఆ సమాధిలో లేరు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ సమాధి దగ్గరికి యేసు ప్రభుల వారు వచ్చి మగ్దలేను మరియతో మాట్లాడుతూ ఆమెను ఓదారుస్తా ఉన్నాడు. గమనించాడు ప్రియులారా, ఒకవేళ మీరు వేదనలో, రోదనలో ఉన్నారంటే యేసయ్య మీ ప్రక్కనే ఉన్నాడు, మర్చిపోకండి. హీఈస్ ఆల్వేస్ విత్ యూ, హీఈస్ బిసైడ్ యూ. నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు, నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. యేసయ్యని ఏమనుకుంది? తోటమాలిని అనుకుందామె. అయ్యా తోటమాలి గారు, యేసయ్యని ఎక్కడ పెట్టారండి?
సమాధిలో ఆయన లేడు. ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి? నేను వెళ్ళి ఆయనను తీసుకుంటానన్నప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఏమన్నాడమ్మా? మరియా అని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. నీ వేదనలో, నీ రోదనలో, నీ శ్రమల్లో ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలిచి నిన్ను బయటికి రప్పించి, నీ కన్నీరును తుడిచి, నీ వేదనలో నుండి నిన్ను బయటికి రప్పించగలిగేటువంటి శక్తి సామర్థ్యమైనటువంటి సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు. పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. దేవునికి నీ పేరు తెలుసా? తెలుసు. సో ఆయన నీ దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. హీ విల్ కాల్ యూ బై యువర్ నేమ్. నీ పేరు పెట్టి పిలుస్తాడు. నా గొర్రెల్ని నేను ఎరుగుతా ఉన్నాను, పేరు పెట్టి వారిని నేను పిలుస్తా ఉన్నానని దేవుడు అంటా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియులారా, పేరు పెట్టి పిలిచినటువంటి మన యేసయ్య మగ్దలేను మరియతో మాట్లాడుతూ పేరు పెట్టి పిలిచాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. కొన్నిసార్లు నేను మరి కారులో వెళ్ళేటప్పుడు మా కుటుంబ మరి మిస్సెస్ పిల్లలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇట్లా అంటారు, హలో బ్రదర్ అని అంటారు. నేను కూడా హలో బ్రదర్ అంటాను. ప్రైజ్ ది లార్డ్ అని ఒకళ్ళు అంటారు, ప్రైజ్ ది లార్డ్ అని అంటాను. వాళ్ళు పక్కన అడుగుతారు, ఎవరండి వాళ్ళు అంటే నాకు తెలియదు అంటాను నేను. ఎందుకు? వాళ్ళు ఎక్కడో నన్ను చూశారు కానీ వారెవరో నాకు తెలియదు. ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, బాగున్నాను బ్రదర్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. తర్వాత వీళ్ళు అడుగుతారు, ఎవరండి వాళ్ళు, ఎవరు పలకరించారు అంటే నాకు తెలియదు అంటారు. ఎందుకు? ఐ కాంట్ రికగ్నైజ్ దెమ్. ఎంతోమందిని మనము చూస్తాం కదండి, ఎంతోమందితో పరిచయం. ఇట్లా చర్చెస్కి వెళ్ళి ఎక్కడైనా వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు చూస్తారు మనల్ని, మనల్ని వాడు చూస్తాం. సో వాళ్ళు మనం వాళ్ళని తెలిసినట్టు వాళ్ళు ప్రైజ్ రావాలని అంటారు కదా. సో వీ డోంట్ రికగ్నైజ్ సమ్ పీపుల్. కొన్నిసార్లు ప్రజల్ని మనము గుర్తుపట్టలేకపోతూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు బ్రదర్ అని వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కూడా మనసులో తిరుగుతూ ఉంటుంది, మరి ఎక్కడ చూశాను వీళ్ళని, ఎక్కడో చూశాను, ఇప్పుడు తెలియదని చెప్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అని మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఓకే 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 అని వింటూ ఉంటాను. మైండ్లో ఏం తిరుగుతుందంటే ఎక్కడ బ్రదర్ అక్కడే మీ ఇంటి పక్కనే ఉన్నాను అంటప్పుడు ఓహో ఓహో అని మన ఆలోచన వెళ్తుంది కదా. యేసయ్య మనల్ని గుర్తిస్తా ఉన్నాడు. అవునండి, గాడ్ రికగ్నైజెస్ అస్. యేసయ్య మనల్ని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచేటువంటి దేవుడు ఆయన. ప్రతి ఒక్కరిని ఎరిగినటువంటి దేవుడు. మన శ్రమల్లో, మనకున్నటువంటి ఇబ్బందుల్లో అందులో నుండి బయటికి రప్పింపచేసి మనకు ఒక నూతన ప్రారంభాన్ని దయచేసేటువంటి దేవుడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. రైట్, ఇక్కడ దేవదూతలు స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. స్త్రీలు నిజంగా ధైర్యవంతులేనండి. ఎందుకో తెలుసా? చీకటిలో ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్తారా సమాధి దగ్గరికి చీకట్లో? బ్రదర్స్ మీరు వెళ్తారా? ఆహా, అమ్మో, చీకటిలో, అది కూడా సమాధి దగ్గరికి. చీకటిలో బయటికి వెళ్ళడమే కష్టం. ఇప్పుడు చీకట్లో వెళ్ళి చేస్తున్నారు, సమాధి దగ్గరికి వెళ్ళి సమాధిలో మరి ఒక దేహాన్ని మరి దానికి అభిషేకించాలని వెళ్తున్నారు. ఆ స్త్రీలు అంత ధైర్యవంతులండి కదా. అంత ధైర్యమైనటువంటి స్త్రీలు వారు వెళ్ళినప్పుడు దూతలు వారికి 4 మాటలు చెప్పాయి. 4 మాటలు చెప్పాయి. మొదటి మాట ఏంటంటే కమ్. అందరూ చెప్పండి, కమ్, రండి. రెండవ మాట సీ. సి అంటే చూడండి. మూడవ మాట గో. గో అంటే వెళ్ళండి. 4వ మాట టెల్. టెల్ అంటే ఏంటి? తెలియచేయండి, చెప్పండి. కమ్, సీ, గో, టెల్. రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. సో టుడే యాజ్ వెల్, ఈరోజు కూడా దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కమ్, రండి అని ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. దేవదూతలు ఎంత చక్కగా రండి చూడండి అని చెప్పారు. మేము చెప్తున్నాం కదా మీరు వెళ్ళండి, మేము చూసాం కదా ఆయన లేడు ఇక్కడ, మీరు వెళ్ళండి అని అన్నారా? లేదు కదా. ఎంతో ప్రేమతో మాట్లాడారు దేవదూతలు కదా. రండి చూడండి, అక్కడ లేడు ఆయన. మీకున్నటువంటి ప్రతి డౌట్ కూడా ఏం చేసుకోండి? తీర్చేసుకోండి కదా. క్రైస్తత్వం అలాంటిది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ బ్లైండ్ ఫెయిత్.
క్రైస్తత్వం అనేది ఒక గ్రుడ్డి విశ్వాసం కాదు. నువ్వు వెళ్ళి పరీక్షించు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుకి వెళ్ళి పరీక్షించు, నువ్వు ఎక్కడైనా పుస్తకాలు చదువు, ఏదైనా చెయ్యి, యేసయ్య తిరిగి లేచాడు అని సాదృశ్యాలు రుజువులు ఉన్నాయి. క్రిస్టియానిటీ ఎన్కరేజెస్ యూ టు ఇన్వెస్టిగేట్. క్రైస్తత్వం ఒకటే ఇన్వెస్టిగేట్ చేయమని ఆహ్వానించేటువంటి మరి ఈ యొక్క దేవుని యొక్క మరి ఈ యొక్క relationship, this religion or relationship that we have is the only thing which calls you to investigate. నువ్వు వచ్చి పరీక్షించు, వెళ్ళి చూడు, వెతుకు, అడుగు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. కమ్ అండ్ సీ అని మరి దేవదూతలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఫిలిప్పుతో కూడా మరి ఫిలిప్పు నతనీయులతో ఏమన్నాడంటే, మేము మెస్సయ్యను కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడ మెస్సయ్య ఎలా వస్తాడు ఎక్కడ అంటే, వచ్చి చూడు, కమ్ అండ్ సీ. దేవుడే కార్యం చేస్తున్నాడు, వచ్చి చూడు, వీక్షించు. మీరు కూడా మీ సాక్ష్యాన్ని చెప్పాలంటే ఒక్క మాటతో చెప్పొచ్చు. అదేంటి? ఎవరికైనా వాక్యం చెప్పాలంటే ఒక్క మాటతో చెప్పొచ్చు. అదేంటో తెలుసా? రండి చూడండి. హల్లెలూయా. లేదా రండి, దేవుడు ఎవరో మీరే తెలుసుకుంటారు. మందిరానికి రండి, చూడండి ఏ రీతిగా ఆరాధన జరుగుతుంది, చూడండి ఏ రీతిగా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది, చూడండి, వీక్షించండి కదా. మీరు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తారు కదండి. ఈ రోజుల్లో కొత్త ఐస్ క్రీమ్ షాపులు వచ్చాయి కదా. మామూలు ఐస్ క్రీమ్ సరిపోవు, ఇప్పుడు ఆర్గానిక్ ఐస్ క్రీములు అంట. అవునండి, ఆర్గానిక్ ఐస్ క్రీములు కూడా వచ్చేసాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చిన్న స్పూన్ ఇస్తారు నీకు, ఏమంటారు, కొద్దిగా టేస్ట్ చేస్తారు. నువ్వేం చేస్తావు? టేస్ట్ చేస్తావు. ఇది టేస్ట్ చేస్తావు, అది చేస్తావు. కొంతమంది తెలివిగా ఏం చేస్తారో తెలుసా, అన్నీ టేస్ట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు? తినేసాం, అన్ని ఐస్ క్రీములు ఫ్లేవర్ తినేసాం, ఇది బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? చక్కగా నువ్వు టేస్ట్ చేసి ఒక మంచి నీకు నచ్చింది నువ్వు ఏం చేయాలి? తీసుకోవాలి. అలాగే బైబిల్ ఏమో తెలుసా? రుచి చూచి తెలుసుకోనుడి కదా. యెహోవా ఉత్తమముడు, గాడ్ ఈస్ గుడ్. దేవుడు మంచివాడు, ఉత్తమముడు, శ్రేష్ఠుడు ఆయన. అందుకే యు టేస్ట్ హిమ్, ఆయనను రుచి చూసి తెలుసుకొనుడి అని మరి బైబిల్ అంటా ఉంది. దేవునామానికే మహిమ కలుగునుగాక. సో వారు సమాధి దగ్గరికి వచ్చారు, రండి అని అన్నారు. లోపలికి వెళ్ళి చూశారు. ఏం చూశారో తెలుసా? 4 విషయాలు చూశారు. మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఏ రీతిగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఆ యొక్క మరి మరణములో పాలు పంచుకున్నాడు అనే దేవుని యొక్క తగ్గింపు కనబడతా ఉంది. వి సీ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుల వారి యొక్క వినయము, ఆయనకున్నటువంటి తగ్గింపు. ఆ దేవాది దేవుడే భూమికి రావడము, ఆ దేవాది దేవుడే మానవ శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో ఉంటూ మన కోసం మరించడం అనేది వి సీ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభుల వారి యొక్క తగ్గింపు మనం చూస్తున్నాం. ఎవరు కూడా మీకు అలా దొరకరండి ఈ లోకంలో. హల్లెలూయా. దెర్ ఇస్ నోబడీ లైక్ జీసస్. యేసు లాంటి వారు ఎవరు లేరు. ఆయన చూపించినటువంటి తగ్గింపు ఎవరు కూడా చూపించలేరు. హల్లెలూయా. మరణం వరకు ఆయన సిద్ధమైపోయి తను తాను తగ్గించుకున్నాడు. రెండవది ఏంటంటే, ఖాళీ సమాధిని నువ్వు చూసినప్పుడు పాపము ఎంత భయంకరమో నీకు అర్థం అవ్వాలి. ఏంటండి పాపం? ఎలాంటిది? ఒక భయంకరమైనటువంటి విషయం. పాపము చేసేవారు భయపడాలి. పాపము యొక్క జీతం ఏంటి? మరణము కదా. పాపానికి మనం దూరంగా ఉండాలి, పాపము చేయకూడదు, పరిశుద్ధంగా మనము జీవించాలి. యేసు రక్తము ద్వారా మనం కడగబడాలి. కనుక పాపానికి వెల ఎంత గొప్పదో ఒకసారి మనకు అర్థమవుతా ఉంది. అవునా? పాప వెల ఏంటండి? మరణము. ఎవరు మరణించారు? నువ్వు మరణించాలి. ఆయన నీకు బదులుగా ఎవరు మరణించారు? యేసయ్య. పాపము ఎంత సీరియస్సో మనకు అర్థమవుతా ఉంది. కనుక మనము అంత జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. బీ కేర్ఫుల్, బీ వెరీ కేర్ఫుల్ అన్నమాట. ఇంగ్లాండ్ దేశపు రాణి క్వీన్ ఎలిజబెత్ మహారాణి ఒక్కసారి డ్రైవర్లందరినీ పిలిచిందనమాట. నా యొక్క కారు డ్రైవర్ కావాలండి అన్నప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందరూ కూడా వచ్చేసారు. మంచిగా చక్కటి డ్రెస్ చేసుకొని వచ్చి నిలబడ్డారు. అందరిని పిలిచింది.
అందరిని అడిగింది అనమాట. ఒక్కొక్కళ్ళని మాట్లాడుతూ ఉంది. బాబు, ఒక కొండ మీద నువ్వు వెళ్తున్నావు, నువ్వు ఎంత జాగ్రత్తగా నువ్వు తీసుకెళ్తావు? ఆ కొండ అంచులో మరి పెద్ద లోయ ఉంది. ఆ పెద్ద లోయ మరి ఉంది కాబట్టి నువ్వు ఎలా తీసుకెళ్తావు అంటే, కొంతమంది ఏమన్నారు తెలుసా, నేను ఎంత మంచి డ్రైవరో తెలుసా, ఆ ఎడ్జ్లో కూడా వెళ్ళినా సరే మీకేమీ కూడా జరగదు, అంత మంచి డ్రైవింగ్ నేను చేయగలనని చెప్పారు. ఇంకో అతను ఏమన్నాడంటే, నేను ఎంత ఫాస్ట్గా వెళ్తానంటే ఎడ్జ్ ఉన్నా సరే ఏది వచ్చినా సరే నాకు అడ్డుగా ఏది వచ్చినా సరే మిమ్మల్ని తప్పించుకొని నేను తీసుకెళ్ళిపోగలనని చెప్పాడు. ఒక అతను ఏమన్నాడంటే, అమ్మా, మీరు ఇంగ్లాండ్ దేశపు మహారాణిగా ఉన్నారు కనుక మీ ప్రాణము చాలా విలువైనది. ఈ విలువైనటువంటి ప్రాణాన్ని నేను కాపాడుతాను. మీకు ఆ యొక్క ఎడ్జ్కి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండి నేను మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తానన్నాడు. సో ఆమె ఎవరిని ఎన్నుకున్నదండి? అతన్ని ఎన్నుకుంది. అదే రీతిగా మనము పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత క్షేమము, అంత మంచిది. నేను పాపాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతానని ట్రై చేయకండి కదా. కట్టింగ్ కొడతాను, అలా ఒక కన్నుతో చూసి అలా వెళ్ళిపోతాను, ఏమి కాదు అనుకోకండి. డోంట్ ప్లే విత్ ఫైర్. పాపముతో ఆడకండి, కాలిపోతారు కదా. సో పాపము యొక్క జీతము మరణము. ఎవరు మరణించారు? యేసు ప్రభుల వారే ఆయన పాపం యొక్క వెలను చెల్లించాడు. మూడవది ఏంటంటే, మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభుల వారి యొక్క విజయాన్ని మనం చూస్తున్నాం. ఖాళీ సమాధిలో ఏం చూస్తున్నాం? యేసయ్య విజయము. పునరుద్ధాన దినము, ఈస్టర్ అంటే మరణము ఓడిపోయినటువంటి దినము. హల్లెలూయా. డెత్ లాస్ట్. ఈరోజు ఏమైంది? మరణము ఓడిపోయింది. మరణము ఓడిపోయినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దినము. యేసయ్య మరణాన్ని ఏం చేశాడు? జయించాడు. హీ డిఫీటెడ్ డెత్. మరణాన్ని ఓడించినటువంటి దినము. అంతవరకు మరణం అంటే అందరికీ భయం ఉండేది, కానీ ఇప్పుడు మరణానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య ఏం చేశాడు? మరణాన్ని జయించాడు కనుక జయశీలుడు నీలో ఉన్నాడు. మరణం వచ్చినా నువ్వు జయశీలుడు అయినటువంటి యేసయ్య నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు. హల్లెలూయా. డోంట్ బి అఫ్రేడ్. భయపడకండి, యేసయ్య నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. సో పౌలు ఏమంటాడంటే, నేను యేసుతో పాటు ఏమయ్యాను? సిలువేయబడ్డాను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తా ఉన్నాడు. పౌలు గారు మిమ్మల్ని చంపేస్తామంటే పౌలు ఏమన్నాడు? చంపేసి, నేను ఆల్రెడీ ఏమైపోయాను? చనిపోయాను. క్రీస్తుతో పాటు నన్ను సిలువేయబడ్డాను కనుక నువ్వు నన్ను చంపేస్తే ఏమవుతుంది? ఏమి కాదు నాకు అంటాడు. నేను యేసయ్యతో ఉంటాను అంటాడు ఆయన. హల్లెలూయా కదా. మరణ భయము వారికి లేదు. క్రీస్తును వెంబడించే వారికి ఎటువంటి మరణ భయం ఉండాల్సిన అవసరము లేదు. కనుక మూడు విషయాలు మనం చూస్తున్నాం. మొదటి విషయం ఏం చూసాము? సమాధిలో తొంగి చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుని యొక్క తగ్గింపు, ఆయన వినయాన్ని మనం చూస్తున్నాం. రెండవది పాపం యొక్క మరి నిజ స్వరూపాన్ని మనము చూస్తూ ఉన్నాం. మూడవది ఏంటి? క్రీస్తు యొక్క జయాన్ని మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సో అయిపోయింది, వచ్చాము, చూసాము. నెక్స్ట్ ఏం చేయాలి? వెళ్ళాలి. ఏం చేయాలమ్మా? వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. సో ప్రియులారా, యేసు ప్రభుల వారు మనం వీడియోలో కూడా చూసినప్పుడు ఏం చూస్తున్నామంటే, శిష్యులందరూ కూడా ఒక గదిలో కూర్చొని భయపడుతూ ఉండిపోయారు. భయపడుతూ వారు ఉండిపోయారు. ఆ సమయంలో యేసయ్య లోపలికి వచ్చి, మీకు సమాధానము కలుగును గాక అని వారికి సమాధానాన్ని దయచేసి వారి భయాందోళనను తొలగించాడు. రెండవది ఏంటంటే, తను తాను రుజువుపరుచుకున్నాడు. చూడండి, చేతులు పెట్టి చూడండి, నా మేకులను కొట్టినటువంటి, ఎక్కడైతే మేకులు కొట్టారో చూడండి, నా ప్రక్కన బల్లెపు పోటు చూడండి అని యేసయ్య చూపించాడు. అందరూ కూడా నమ్మారా? విశ్వసించారా? పట్టుకున్నారు, చేతిని చూశారు. ఆయన భౌతికంగా తిరిగి లేచాడు. ద సేమ్ ఫ్లెష్, నీకు నాకు ఉన్నటువంటి శరీరం ఏదైతేగా ఉందో అదే శరీరముతో మహిమ శరీరంగా మారిపోయి తిరిగి లేచాడు. ఒక వ్యక్తి మాత్రం ఏమన్నాడంటే, ఆహాహా, మీకు అందరికి కూడా ఏమైంది? ఏదో మైండ్ తిరిగినట్టుంది. నేను ఎవరనుకున్నారు? నేను చూస్తేనే కానీ నేను విశ్వసించనయ్యా.
మీకందరికీ కూడా మరి పిచ్చి పట్టిందేమో కానీ నేనేం చెయ్యాలి? ఆయన చూడాలి. రెండవది ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. మూడవది ఏం చేయాలి? ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానని ఒకడు చాలా తెలివైనటువంటి వాడు అనుకున్నాడు. ఎవరు? తోమా. ఆహా, నేను మాత్రం నమ్మను, మీరు ఎంత చెప్పినా నేను నమ్మను, పాస్టర్ గారు ఎంత చెప్పినా నమ్మను, విశ్వసించను. ఎందుకు? ఐఎమ్ అ ప్రాక్టికల్ పర్సన్ అంటారు కొంతమంది. ఏంటంట? ప్రాక్టికల్ అంట. వాళ్ళు చేతి పెట్టాలి, వారు చూడాలి, వారు ఫీల్ అవ్వాలి. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చి, తోమా రా చూడు, గద్దించట్లేదు తోమాని. గద్దించాడా యేసయ్య? లేదు. కమ్ అండ్ సీ, వచ్చి చూడు, నా ప్రక్కన చేయి పెట్టి చూడు, ఎక్కడైతే బల్లెముతో పొడిచారో చూడు, నేను నిజమే, ఐఎమ్ క్రైస్ట్, నేను క్రీస్తును అను తన్ను తాను ప్రేమతో తోమాతో మాట్లాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సందేహించు వారి దగ్గరికి కూడా ఆయన వెళ్ళి ప్రేమతో మాట్లాడేటువంటి దేవుడు. ప్రియులారా, మీకు తెలుసా, తోమా ఇండియా దేశానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రిందట తోమా భారతదేశానికి వచ్చి మరి భారతదేశంలో సువార్తను ప్రకటించి 6 సంఘాలు స్థాపించాడు ఆయన. ఇక్కడ ఇండియా దేశంలో, కేరళలో మలబార్ ప్రాంతంలోకి ఆయన వచ్చి అక్కడ సంఘాలు స్థాపించి, మరి తమిళనాడులో ఆయన ఒక ప్రాంతంలో ఆయన ఉండి ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది మరి మతోనువాదులు వచ్చి మరి బల్లెపుతో ఎవరిని పొడి చేసి చంపేశారు? తోమాను చంపారు. ఈరోజు కూడా మీరు మరి చెన్నైలో ఒక ప్రదేశం ఉంది, సెయింట్ థామస్ మౌంట్ అని అంటారు. సెయింట్ థామస్ యొక్క మరి ఒక చర్చ్ అక్కడ ఉంది. అక్కడ ఆయన ఎక్కడైతే చంపారో అవన్నీ కూడా దృశ్యాలు ఉన్నాయి. మీకు సమయం ఉంటే చెన్నైలో మీరు వెళ్ళినట్లయితే మీరు వెళ్ళి వీక్షించండి. యేసు ప్రభుల వారి యొక్క శిష్యుడు సువార్తను భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సువార్తను ప్రకటించాడు ఆయన. హల్లెలూయా. శిష్యులందరూ కూడా ఏమయ్యారు? క్రీస్తు కోసం మరణించారు, హతసాక్షులుగా మరణించారు. ఎందుకో తెలుసా? ఎందుకండి? బికాస్ ఆఫ్ వన్ వర్డ్, ఒక మాటే, ప్రేమ. ఏంటో ఒక మాట? ప్రేమ. ఏం ప్రేమ? యేసు వారిని ప్రేమించాడు. జీసస్ షోడ్ సో మచ్ లవ్ టు హిస్ డిసైపుల్స్. తన శిష్యుల పట్ల ఎంత ప్రేమను యేసయ్య చూపించాడంటే ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా? వీళ్ళను ప్రాణం పెట్టేంతగా వారు నిలబడ్డారు ఆ ప్రేమ కోసం. హల్లెలూయా. దే స్టూడ్ ఫార్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు క్రీస్తు ప్రేమ అదే ప్రేమ, ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఆయన కోసం నువ్వు జీవిస్తావు. హల్లెలూయా. యేసయ్య నిజంగా ప్రేమిస్తే నీవు ఆయన కోసం సాక్షిగా ఉంటావు. వారు ప్రాణం పెట్టేంతగా వారు యేసు కోసం జీవించి ప్రాణాలు యేసు కోసం పెట్టారు. ఎందుకంటే ప్రేమ, యేసు యొక్క ప్రేమను వారు చూశారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1950 సంవత్సరములో సువార్తను ప్రకటించాలి అని ఆశపడినటువంటి ఒక దైవజనుడు డేవిడ్ విల్కర్సన్. ఏంటంటే ఆయన పేరు? డేవిడ్ విల్కర్సన్ అన్నమాట. ఈ డేవిడ్ విల్కర్సన్ మరి క్రీస్తును రుచి చూశాడు. యవనస్తులకు క్రీస్తు యొక్క ప్రేమను తెలియపరచాలని అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ అనేటువంటి పట్టణానికి వెళ్ళి, బ్రూక్లిన్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించాలని ఆశపడ్డాడు. సో ఈ డేవిడ్ విల్కర్సన్ మరి బ్రూక్లిన్ అనేటువంటి ఇతను, సో బ్రూక్లిన్ అనేటువంటి ప్రదేశంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడో తెలుసా? అక్కడ గ్యాంగ్స్ ఉంటారు. ఎవరు? భయంకరమైనటువంటి గ్యాంగులు ఉంటాయి. ఈ యొక్క డ్రగ్స్ అమ్మేవారు, అలాగే చెడు పనులు చేసేటువంటి వారు గుంపులు గుంపులుగా గ్యాంగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాంగ్ వారి మధ్యలో నేను సేవ చేస్తానని చెప్పి ఎవరు వెళ్తున్నారు? డేవిడ్ విల్కర్సన్ అనేటువంటి ఈ యొక్క బోధకుడు సువార్తను ప్రకటించడానికి భయంకరమైనటువంటి బ్రూక్లిన్, న్యూయార్క్లో బ్రూక్లిన్ అనేటువంటి ఆ యొక్క వీధుల్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి సిద్ధమైపోయాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్ ఒకడికి గెలిచాడు. వాడి పేరు నికీ. ఏంటంటే వాడి పేరు నికీ క్రూజ్. నికీ క్రూజ్. ఇది ఒక స్టోరీ కాదు, వాస్తవంగా జరిగింది. ఓకే,
నిక్కీ క్రూజ్తో డేవిడ్ విల్కర్సన్ వెళ్ళి, బాబు నిక్కీ, యేసయ్యను నమ్ముకో, నీ జీవితాన్ని మార్చుకో, యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు అన్నప్పుడు నిక్కీ నవ్వాడు. అరే వీడేంటి నాకే సువార్త ప్రకటిస్తున్నాడు, నేను ఎవరిని? ఒక గ్యాంగ్ లీడర్ని, ఎంతమందిని చంపాను, ఇదిగో నా దగ్గర కత్తి ఉందని చెప్పి ఇలా తీసి, స్విచ్ బ్లేడ్ ఉంటుంది, ప్రెస్ చేస్తే కత్తి బయటకు వస్తుంది, తెలుసు అది స్విచ్ బ్లేడ్ అంటారు దాన్ని, మళ్ళీ ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోద్ది, ప్రెస్ చేస్తే కత్తి బయటకు వస్తుంది. చూపించి, రే చూసావా కత్తి, పొడిచి పడేస్తాను, కడుపులో పొడిచి ముక్కలు ముక్కలు నేను చేసేస్తాను, నా దగ్గర వచ్చి సువార్తను ప్రకటిస్తావా? ఈ వీధిలో నువ్వు మరలా కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకు తెలియదు, వెంటనే ఇక్కడ నుండి పారిపో అని చెప్పి ఎవరు బెదిరించారు? నిక్కీ క్రూజ్ బెదిరించాడు. ఎవరిని? డేవిడ్ విల్కర్సన్ని బెదిరించినప్పుడు డేవిడ్ విల్కర్సన్ ఏమన్నాడో తెలుసా? నిక్కీ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, ఒకవేళ నువ్వు నన్ను చంపినా సరే, నన్ను ముక్కలు ముక్కలుగా చేసినా సరే, ప్రతి ముక్క కూడా ఏమంటుందో తెలుసా? డేవిడ్, ఐ లవ్ యూ, డేవిడ్, జీసస్ లవ్స్ యూ అని నా యొక్క శరీరంలో ప్రతి మొక్క కూడా అంటది అన్నప్పుడు డేవిడ్ బెత్తరపోయాడు. నిక్ బెత్తరపోయాడు. నిక్, ప్రతి మొక్క కూడా నేను ప్రేమిస్తుంది అని అన్నప్పుడు ఆశ్చర్యపడిపోయాడు. నిక్కీ క్రూజ్, డేవిడ్ విల్కర్సన్ వెళ్ళిపోయాడు. ఆ మాటలు అలాగే ఉండిపోయింది ఆయన మనస్సులో. ఎవరి మనసులో? నిక్కీ క్రూజ్ మనసులో. ఒకానొక రోజు న్యూయార్క్ ప్రదేశంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక పెద్ద స్టేడియంలో సువార్తను ప్రకటిస్తూ మరి వాక్యాన్ని చెప్పేటప్పుడు నిక్కీ క్రూజ్ తన గ్యాంగ్ వారు వచ్చారు. అక్కడికి వచ్చి కత్తులు కటార్లు పట్టుకొని వచ్చారు. డేవిడ్ విల్కర్సన్ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించేటప్పుడు ఆ యొక్క మాటలు తన మనస్సులో రింగ్ అయితేనే ఉంది. ప్రతి మొక్క కూడా ఏమంటుందంట? నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ విల్ సే జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు అని మరి ప్రతి అణువు కూడా అంటుంది అనేటువంటి ఆలోచన నిక్కీ మనసులో ఆకట్టుకుంది. సో ఆ టైంలో వారు నిక్కీ క్రూజ్కి అవకాశం ఇచ్చారు. నిక్కీ క్రూజ్ లేదా ఎవరైతే యేసు ప్రభుల వారిని అంగీకరించడానికి ఆశపడుతున్నారు ముందుకు రండి అంటే ఎవరు వచ్చారు అక్కడ? కెన్ యూ షో ద నెక్స్ట్ పిక్చర్? సో నిక్కీ క్రూజ్ వచ్చాడు. ఏమిస్తున్నాడు? ఆ బేస్బాల్ బ్యాట్తో తలలు బద్దలు కొట్టేవారు వాళ్ళు. ఆ బ్యాట్తో గట్టిగా ఉంటుంది. ఆ బ్యాట్ వేసుకొని కత్తులు వేసుకొని వీడు వచ్చాడు. ఎవరు? నిక్కీ క్రూజ్ వచ్చి ఏం చేశాడో తెలుసా? తన ఆయుధాలన్నీ కూడా అక్కడ వదిలేశాడు. ఎవరి దగ్గర? డేవిడ్ విల్కర్సన్ దగ్గర. తనకున్నటువంటి కత్తి, తనకున్నటువంటి కటార్ అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ వదిలేసి ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన. హల్లెలూయా! ప్రభువుని నమ్ముకుని యేసును సొంత రక్షకునిగా అంగీకరించాడు. నిక్కీ క్రూజ్ తన గ్యాంగ్ వారందరూ కూడా మారిపోయారు అక్కడ యేసు ప్రేమ ద్వారా. హల్లెలూయా! యేసు ప్రేమనే మార్చగలదు జీవితాలను. ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ సో పవర్ఫుల్. నువ్వు యేసు ప్రేమను చూపిస్తే చాలు జీవితాలు మార్చబడతాయి. నువ్వు గొప్ప ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రేమను మాత్రమే నువ్వు చూపించు. ఆ ప్రేమ వారిని ఆకట్టుకుంటుంది. నిక్కీ క్రూజ్ ఏమయ్యాడో తెలుసా? సువార్తికుడిగా మారాడు ఆయన. హల్లెలూయా! ఆయన వెళ్ళి అనేకులను రక్షించడానికి సువార్త కూడికలు పెట్టి ఆయన ఒకను చక్కటి సువార్తికునిగా మారాడు నిక్కీ క్రూజ్. ఈ యొక్క విషయాలన్నీ కూడా డేవిడ్ విల్కర్సన్ ఏం చేశాడు తెలుసా? ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఏమిటో తెలుసా? చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్. సిలువ మరియు కత్తి అనేటువంటి పుస్తకం. ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్. ఇస్ ద బెస్ట్ పబ్లిషింగ్ ఏమంటారు బుక్ అన్నమాట. అంతగా ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి పుస్తకం డేవిడ్ విల్కర్సన్. అక్కడ చూడండి, డేవిడ్ విల్కర్సన్ని పట్టుకొని కత్తిని చూపిస్తూ ఆయన నిన్ను పొడి చేస్తానరా అని చెప్పి డేవిడ్ విల్కర్సన్ చూపించాడు. గ్యాంగుల్లో తిరుగుతూ మరి మనుషులను కొడుతూ చెడు జీవితాన్ని జీవించారు. దేవుడు మరి ఆ యొక్క వ్యక్తిని మార్చాడు. హల్లెలూయా!
దేవుని నామానికే మహిమ కలుగును గాక. సో నికీ క్రూజ్, ఈ యొక్క డేవిడ్ విల్కర్సన్ ఈ యొక్క మరి బుక్ను రాశాడు. ఈ పిక్చర్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు అమెరికాలో. ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అనేటువంటి మూవీ చేశారు. నికీ క్రూజ్ కూడా తన యొక్క జీవితం యొక్క మరి బయోగ్రఫీని ఒక బుక్ ద్వారా ఆయన కూడా రన్ బేబీ రన్ అనేటువంటి ఒక బుక్ రాసి తన జీవితంలో ఏ రీతిగా అయితే పరుగులు ఎత్తి ఆయన చివరిగా యేసయ్య దగ్గరికి వచ్చాడో ఆ యొక్క విషయాన్ని కూడా ఆయన చక్కగా రాసి ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము సువార్తను ప్రకటించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. దేవదూత అన్నటువంటి 4 మాటలు ఒకసారి చెప్పండి. ఏంటండి? తెలుగులో అన్నామా, ఇంగ్లీష్లో అన్నామా? తెలుగు. ఓకే, ఫస్ట్ తెలుగు, తర్వాత ఇంగ్లీష్. ఓకే, మాతృభాష తెలుగు. ఓకే, రైట్. రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. ఓకే, ఇంగ్లీష్లో చెప్దాం. కమ్, సీ, గో, టెల్. ఓకే, జిఎస్టి సిఎస్టి తెలుసా? సిజిఎస్టి ఇది. ఓకే, కమ్, సిఎస్జిటి ఇది. ఓకే, కమ్, సీ, గో, టెల్. ఓకే, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. రండి, వీక్షించండి, వెళ్ళండి, చెప్పండి, సువార్తను ప్రకటించండి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎలా సువార్తను ప్రకటిస్తారు? దేవుని ప్రేమను చూపించండి. హల్లెలూయా. షో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును ప్రేమను చూపించండి, జీవితాలు మార్చబడతాయి. క్రీస్తు ప్రేమను చూపించండి, ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడతారు. క్రీస్తు ప్రేమను ప్రకటించండి. క్రీస్తు ప్రేమ మరి రాయి లాంటి వారిని కూడా మార్చగలదు. కఠినమైనటువంటి నికీ క్రూజ్ లాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా మార్చేటువంటి గొప్ప ప్రేమ యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ. దొంగ ఏ రీతిగా మారిపోయాడు చూడండి, సిలువలో ఎలా మారిపడ్డాడు ఆయన. క్రీస్తు ప్రేమను చూశాడు, క్రీస్తు ప్రేమపూర్వకమైనటువంటి మాటల్ని చూశాడు, విన్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు. శతాధిపతి కింద చూసి నిజంగా ఈయన దేవుని యొక్క కుమారుడే, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన విధానమును చూసి ఆకర్షించబడి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని శతాధిపతి, కఠినమైనటువంటి శతాధిపతులు వారు, అనేక యుద్ధాలు చేసినటువంటి వారు, అనేక మందిని సిలువ వేసినటువంటి వారు, అలాంటి వారు కూడా మారిపోయారు అక్కడ. హల్లెలూయా. కఠినమైనటువంటి జీవితాలు మార్చబడతారు. నీ కుటుంబంలో ఎవరైతే యేసు ప్రభును ఇంకా అంగీకరించలేదో అలాంటి వారు కూడా మారిపోగలరు, మారుతారు వారు కూడా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను వారికి చూపించండి, యేసు ప్రేమను వారికి తెలియపరచండి. అలాంటి జీవితాలను మార్చే శక్తి, సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య మీ నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయము తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ప్రభువా, ఇంకా మీలో ఎవరైనా మరి దేవుడు ఇంకా మౌనంగా ఉన్నాడేంటి అని మీరు అనుకుంటున్నారా? దేవుడు నాతో మాట్లాడట్లేదేంటి? నా సమస్యను దేవుడు గమనించట్లేదేంటి? నా పరిస్థితిని దేవుడు గమనించట్లేదేంటి అని మీరు మరి బాధతో, వేదనతో మీరుంటున్నారా? మగ్దలేను మరియా ఏ రీతిగా అయితే కన్నీరుతో దేవుని యొక్క సమాధి దగ్గర నిలబడి కన్నీరు కారుస్తా ఉందో అలాగే మీరు కూడా నిలబడి కన్నీరు కారుస్తూ ఉన్నారేమో. అలాగైతే అమ్మ, మీకు ఒక శుభవార్త. యేసయ్య వింటున్నాడు. యేసయ్య వినడము మాత్రమే కాదు, నీ ప్రక్కనే ఉన్నాడు. యేసయ్య నీ ప్రక్కన ఉండడం మాత్రమే కాదు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను. ఇదిగో నీ కోసం నేను ప్రాణం పెట్టాను. నీ వేదన, నీ రోదనను నేను ఎరిగి ఉన్నాను. నా దగ్గరికి రా. ఇదిగో నా యొక్క ప్రేమను రుచి చూడు. ఇదిగో నేను నీకు ప్రతి కన్నీరును తుడిచివేసి ప్రతి విధమైనటువంటి సమస్య నుండి నేను బయటికి రప్పించగలను అని యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు మరి ఇంకా సమాధిలోనే నేను చిక్కుకొని ఉన్నాను, ఇదిగో నేను నా జీవితము మరి ఇంకా ఈ యొక్క శ్రమల్లో, ఈ యొక్క ఇబ్బందులో ఇరుక్కుపోయింది నా జీవితము అని మీరు బాధపడుతున్నారా? అలాగైతే సమాధి రాయిని తొలగించడానికి, ఆ బండ రాయిని తీసివేయడానికి యేసయ్య సమర్థుడు, శక్తివంతుడు. ఆ ప్రతి రాయిని బయటికి తొలగించి యేసయ్య నీకు స్వేచ్ఛనిస్తాడు.
యేసయ్య నిన్ను బయటికి రప్పింపచేసి నీకు విడుదల, నీకు స్వేచ్ఛనివ్వడానికి యేసయ్య వచ్చి ఉన్నాడు. ఈరోజు ఆయన స్వేచ్ఛను మనం ఆస్వాదిద్దాం. ఆయన ఇచ్చేటువంటి ఫ్రీడమ్ని మనము సొంతం చేసుకొని యేసు యొక్క ఫ్రీడమ్ని మనము అనుభవించి మన ప్రతి భారాన్ని తొలగించి మనకు తేలికను ఇచ్చేటువంటి దేవుడు. ప్రతి భారాన్ని ఈరోజు యేసయ్య తీసివేస్తూ ఉన్నాడు. యేసయ్య నిన్ను బలపరిచి మరి నీకు కష్టంగా ఉన్నటువంటి ఆ రాయిని తొలగించడానికి మరి యేసయ్య సమర్థుడమ్మా. నీకే స్తోత్రాలు. ఇదిగో నిన్ను బయటికి రప్పిస్తా ఉన్నాడు. ఈరోజు నిన్ను విడిపిస్తా ఉన్నాడు. ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కార్యాన్ని దేవుడు చేస్తా ఉన్నాడు, విడుదల చేస్తూ ఉన్నాడు, విడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు ఈ క్రూస్ యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఇదిగో శిష్యులను మార్చినటువంటి మరి యేసయ్య భయముతో వణుకుతో ఇదిగో వారి యొక్క మరి ప్రాణాన్ని కోసం వారు భయపడుతున్నటువంటి శిష్యులను ప్రాణాన్ని మరి యేసు కొరకు విడిచిపెట్టడానికి కూడా, ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఇష్టమైపోయినటువంటి శిష్యులుగా యేసయ్య వారిని మార్చివేశాడు. యేసయ్య శక్తివంతుడు, సమర్థుడు అండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. తన ప్రేమ ద్వారా నేను పిలుస్తా ఉన్నాడు. ప్రేమతో నా కుమారుడా, నా కుమార్తె అని పేరు పెట్టి నేను పిలుస్తా ఉన్నాడు. యేసయ్య దగ్గరికి మనం వద్దాం. యేసయ్య పాదాల దగ్గర ఈరోజు మనము ఆయన సన్నిధిలో మనముండి మనం ఆయన వైపు చూద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, జీవం కలిగిన దేవా, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు ఈ పునరుద్ధాన దినమందు, ఈ ఈస్టర్ శుభదినమందు ప్రభువా అయ్యా నీ సన్నిధిలో చేరుకున్నారు. నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. వారిని ఆహ్వానిస్తున్నావు. నా కుమారుడా రండి అని పిలుస్తావు. నా కుమార్తె రండి, ఇదిగో నా సన్నిధికి రండి. ఇదిగో రుచి చూసి నేను మంచివాడునని తెలుసుకొనండి. రుచి చూసి యెహోవా దేవుడు ఉత్తముడు అని తెలుసుకొనండి. రుచి చూసి యేసు ప్రభుల వారు మంచివారు అని తెలుసుకొనుడి. ఎటువంటి సందేహం నీ మనసులో పెట్టుకోకండి అని ప్రభువా నీ బిడ్డలను ఆహ్వానిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ బిడ్డలు ప్రభువా ఇదిగో చక్కటి తీర్మానంతో తిరిగి వెళ్తూ ఉన్నారు. నేను యేసు కొరకు సాక్షిగా ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు యొక్క ప్రేమను చూపిస్తాను. యేసు యొక్క ప్రేమ ద్వారా నేను ప్రజలను ఆకర్షించుకుంటాను. యేసు ఒక ప్రేమ ద్వారా జీవితాలు మార్చబడతాయి. యేసు ప్రేమ ద్వారా ఇదిగో నా యొక్క సువార్తను నేను ప్రకటిస్తాను అని ఒక చక్కటి తీర్మానాన్ని ప్రభువా మేము తీసుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో దేవదూతలు వచ్చి కమ్ సీ గో టెల్, రండి, చూడండి, వీక్షించండి, వెళ్ళండి, ప్రకటించండి అని అన్నట్లుగా మేము కూడా తండ్రి వచ్చి తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభువా మేము వీక్షించి నీ యొక్క వాక్యాన్ని విని ఇదిగో తండ్రి మేము ఇక్కడ నుండి వెళ్ళి అనేకులకు తండ్రి నీ వాక్యాన్ని, నీ వర్తమానాన్ని ప్రకటించే కృపను మాకు దయచేయండి. నీ బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, అభివృద్ధిపరచండి. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో నెమ్మది, క్షేమము, మేలు, సమాధానం వారికి దయచేసి వారిని బలపరిచి నడిపించండి, ఓదార్చండి, బలపరచండి తండ్రి. నూతన కార్యాలు చేయండి. రాయిని తీసివేయండి, తొలగించండి. నీ బిడ్డలకి తండ్రి స్వేచ్ఛను దయచేయండి. గివ్ దెమ్ ఫ్రీడమ్ లార్డ్ టుడే, ఫ్రీ దెమ్ ఫ్రమ్ ఎవ్రీ బర్డన్. ప్రతి భారము నుండి వారికి తండ్రి స్వేచ్ఛను దయచేసి నీ ఘనమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో మనవి చేస్తున్నాను తండ్రి.